ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైనది. పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని, జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి వారు కోడలుగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు కూడా ధనం లాభం కలుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. ఒక వ్యక్తి పనితీరు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది. నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరుని బట్టి మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు. పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగలాగా జరుపుకుంటారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు. చిన్న వయసులోనే డబ్బు బాగా సంపాదిస్తారు. స్త్రీలైతే అత్తమామలకు కూడా అదృష్టాన్ని తీసుకుని వస్తారు. అలాంటి స్త్రీలు కోడలిగా అత్తింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే. అత్తమామలకు బోలెడంత డబ్బు కలిసి వస్తుంది. మరి ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ధనవంతులు అవుతారో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మొదటిగా బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు, అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరికి జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు. ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. అత్తమామలకు బాగా కలిసి వస్తుంది. ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉంటారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అంటే ఈశ్వరి. ఇలాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు జీవితంలో కుటుంబ సభ్యులకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆదాయం బాగా వస్తుంది. ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఐ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కూడా చాలా అదృష్టవంతులు. ఎవరైనా ఇట్టే ఆకర్షిస్తారు. ఈ స్త్రీల వల్ల అతిథులు ధనిక కుటుంబంగా మారుతుంది. వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియరు. కే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ అమ్మాయిలు రాకతో అత్తింటి వారికి డబ్బుకు కొదవ ఉండదు. మీ చేత అత్తింట్లో ఏ పని మొదలు పెట్టించినా అంతా కలిసే వస్తుంది. వీరు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామలను మనసు కూడా గెలుచుకుంటారు. వీళ్ళు కుటుంబం సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈ 3 అక్షరాలతో మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు. బుద్ధి బలం ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎస్ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు. జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు. కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని నమ్ముతారు. సమాజంలో ప్రత్యేకతను చాటే విజయం సాధిస్తారు. పి అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు అందరికీ తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సరే కష్టపడే విజయం సాధిస్తారు. అలాగే ఎం అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే ఇలాంటి స్త్రీలు ప్రతిభావంతులు. మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ స్త్రీల ముఖాలలో వేరే గ్లో ఉంటుంది. జ్యోతిష పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి. వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు. ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహ పరిస్థితి, నక్షత్రాల ఆధారంగా వారికి ఫలితాలు వస్తాయి. ఇంటి ఆడపిల్ల ఈ నక్షత్రంలో పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో జన్మించిందని చెప్పుకోవాలి. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఇలాంటి ఆడపిల్ల పుట్టదు. ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్ల మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆడపిల్ల పుట్టిన తర్వాత వారి దశ తిరిగిపోతుంది. ఒకేసారి ధనవంతులుగా మారిపోతారు. అలా జరగడానికి కారణం ఆడపిల్ల ఈ నక్షత్రాల్లో పుట్టడమే. ఈ నక్షత్రాల్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టినట్లే. మరి ఇంతకీ ఆ నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్ల పుడితే భయపడేవారు ఒకప్పుడు. కానీ కాలం మారింది. ఇప్పుడు అందరూ కూడా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఎంతో భారంగా భావించేవారు. ఒక ఆడపిల్లైనా సరే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు. నిజానికి ఆడపిల్ల పుట్టడం అదృష్టం.
ఆడపిల్ల పుడితే కన్యాదానం చేస్తే ఫలితం దక్కుతుంది. తల్లిదండ్రులకు అంటే ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత కన్యాదానం చేసి అల్లుడికి అప్పగింతలు చెప్తాం. అల్లుడు ఎవరైతే ఉంటారో ఆ అల్లుడిని విష్ణుమూర్తిగా భావించి ఆయన కాళ్లకు నమస్కరించి కాళ్ళు కడిగే ఆడపిల్లను వారికి కట్టబెడతాం. అంటే ఆడపిల్ల పుడితే భగవంతుడిని అర్పించడానికి మనకు ఒక ఫలం వచ్చిందని భావించాలి. కాబట్టి ఆడపిల్ల పుడితే మహా అదృష్టం, ఇంట్లో అమ్మవారు తిరుగుతుందని భావించాలి. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టిన దాన్ని భావించాలి. మరి నక్షత్రం ఏమిటంటే అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ ఇంటి ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది. కనుక ఈ నక్షత్రంలో ఆడపిల్ల పుడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టిందని తెలుసుకోవాలి. అలా పుట్టిన ఆడపిల్లకు ఇంట్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి. చాలామంది ఆడపిల్ల పుడితే నాకేంటి అని బాధపడుతూ ఉంటారు. తమపై దించుకోలేని భారం ఉందని బాధపడిపోతూ ఉంటారు. ఆడపిల్ల పుడితే చాలామంది విసుక్కుంటూ ఉంటారు, చిరాకు పడతారు, అరిష్టం అనే భావిస్తారు. ఆడపిల్ల పుట్టకం ఒక శాపం అనే భావన చాలామందిలో ఉంటుంది. అమ్మాయి పుడితే అరిష్టం కాదు, అదృష్టం. ఎంతో అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఆడపిల్లలు పుడతారు. అందులోనూ అశ్విని నక్షత్రంలో కనుక ఆడపిల్ల పుడితే మహా అదృష్టం. అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఇంటికి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్ల మీద సూర్యభగవానుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. బయటి వారు ఏం చెప్పినా నమ్మరు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలో తెలుసుకొని నడుచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు మరియు ఉన్నతాధికారులకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు మేధాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా దైవం పట్ల భక్తి తగ్గదు. పుట్టింటికి మరియు అత్తింటి వారికి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు బహుసంతానం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సౌభాగ్యవతి, క్షేమవతిగా ఉంటారు. ఎందుకంటే వీరు పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యమే, మెట్టినింటికి వెళ్ళినా కూడా ఐశ్వర్యమే. అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మరి వేరే నక్షత్రాల్లో పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం కాదా అని కొంతమంది భావించవచ్చు. కానీ అలా కాదు. ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. ఆ ఆడపిల్ల ఏ నక్షత్రంలో పుట్టినా లక్ష్మీదేవి స్వరూపం అనే భావించాలి. ఆడపిల్ల పుడితే ఆ భారం అని భావించకూడదు. ఆడపిల్లను సంతోషపెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఆడపిల్ల ఉంటే ఇంటి కల వేరుగా ఉంటుంది. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇల్లంతా కూడా సరదాగా ఉంటుంది. ఆడపిల్ల లక్ష్మీదేవి స్వరూపం. అందుకే చాలామంది ఆడపిల్ల పుట్టిన తర్వాత ధనవంతులుగా మారుతారు. ఇంటికి ఆడపిల్ల వస్తే ఎదుగుదల, శాంతి మరియు శ్రేయస్సు కూడా వస్తాయని తెలిపే ఒక కథను విందాం. ఒకసారి విష్ణుమూర్తి భూమిపై సంచరించడానికి సిద్ధమవుతాడు. అతని భార్య లక్ష్మీదేవిని కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలని కోరుకుంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోరికను అంగీకరిస్తాడు. లక్ష్మీదేవి ఆ షరతుకు ఒప్పుకుంది. తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్నారు. అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరవశించిపోయింది. ఆమె చుట్టూ చూసింది. ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది. ఆమె పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. ఎంతో ఆనందంగా పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోకి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు గాను శిక్షగా ఆమె 3 సంవత్సరాల పాటు ఆ పొలం యజమాని ఇంట్లో పనిమనిషిగా ఉండాలని చెబుతాడు. ఒక ఆడపిల్లగా మారి అప్పుడు లక్ష్మీదేవి రైతు ఇంటికి వెళ్తుంది. విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ పొలం యజమాని పేరు మాధవ్. చిన్న గుడిసెలో ఉండే మాధవ్కు భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు. విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపం ధరించి తలుపు తట్టింది.
అప్పుడు ఆ ఇంట్లో ఆమెడ తినడానికి తిండి, ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా లక్ష్మీదేవిని అడుగుతుంది. ఆ మహిళ యొక్క దీన పరిస్థితికి చెలించిన మాధవ్ ఆమెను తన 4వ కుమార్తె తన గుడిసెలో ఉండవచ్చునని చెప్తాడు. అలా లక్ష్మీదేవి మాధవ్ గుడిసెలో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయడం ప్రారంభించింది. లక్ష్మీదేవి ఇంటికి రావడం వల్ల కొన్ని రోజుల్లోనే మాధవ్ అదృష్టం మారడం ప్రారంభించింది. అతను తన చిన్న పొలంలో పండించిన పూల నుండి మంచి లాభం పొందాడు. ఆ లాభంతో ఆవును కొన్నాడు. వెంటనే ఆవు అతని సంపద వర్ధిల్లి భూమిని కొనుగోలు చేశాడు. మరిన్ని ఆవులను కొన్నాడు. అలా 2 సంవత్సరాల వ్యవధిలోనే మాధవ్ ధనిక భూస్వామి అయ్యాడు. దత్తపుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవ్ ఎప్పుడూ నమ్మేవాడు. ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది. అనుకోకుండా మాధవ్ పొలంలోకి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మాధవ్కు పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించిన ఒక అందమైన స్త్రీ కనిపించింది. మాధవ్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి దత్తపుత్రిక అని అర్థమైంది. దత్తపుత్రిక స్వయంగా లక్ష్మీదేవి అని మాధవ్ గమనిస్తాడు. వెంటనే మాధవ్ కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. అతను లక్ష్మీదేవి పాదాలపై పడి తన పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకున్నందుకు ఆమెను క్షమించమని అడిగాడు. లక్ష్మీదేవి మాధవ్ని లేవమని కోరి హృదయం వ్యక్తుల ఇంట్లో పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి ఇంట్లో ఆమె ఎప్పుడూ ఉంటానని, మాధవ్కు బంగారు హృదయం ఉందని చెప్పింది. నిరుపేద స్త్రీగా వచ్చిన తనకు అభయం ఇచ్చి కూతురులా చూసుకున్నందుకు మాధవ్కు కృతజ్ఞతలు చెప్పుకొని మాధవ్కు సకల సంపదలను ప్రసాదించి అదృశ్యమై వైకుంఠానికి చేరుకుంటుంది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.